ఎలక్షన్ షెడ్యూల్ కు వేలైంది. ఏ క్షణమైనా సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. లోక్సభ ఎన్నికల షెడ్యూల్తో పాటు ఆంధ్రప్రదేశ్, పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ కూడా వెలువడనుంది. ఎలక్షన్ షెడ్యూల్ ఎప్పుడెప్పుడా అని దేశమంతా ఎదురు చూస్తోంది. ఏ క్షణమైనా విడుదలయ్యే ఛాన్స్ ఉంది. కేంద్ర ఎన్నికల సంఘంలో కొత్త ఎన్నికల కమిషనర్ల నియామక ప్రక్రియ పూర్తి కావడంతో ఏ క్షణమైనా షెడ్యూల్ రిలీజ్ అవుతుందని అంచనా వేస్తున్నారు. లోక్సభ ఎన్నికల షెడ్యూల్తో పాటు ఆంధ్రప్రదేశ్, పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ కూడా వెలువడనుంది. ఇటీవల దేశంలోని పలు రాష్ట్రాల్లో పర్యటించిన కేంద్ర ఎన్నికల సంఘం టీం ఎన్నికల సన్నద్ధతపై సమీక్షించింది. మొత్తం 7 విడతల్లో లోక్సభ ఎన్నికలను నిర్వహించేందుకు ఈసీ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. లోక్సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ పోల్స్ జరిగే అవకాశం ఉన్న రాష్ట్రాల జాబితాలో ఏపీ, ఒడిశా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ ఉన్నాయి. బుధవారం జమ్మూలో ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ సారథ్యంలోని కేంద్ర ఎన్నికల టీం పర్యటించింది. అక్కడ కూడా లోక్సభ ఎన్నికలతో పాటే అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేందుకు ఉన్న అవకాశాలపై ఆరా తీసింది. ఒకవేళ కశ్మీర్లో ఏకకాలంలో లోక్సభ, అసెంబ్లీ పోల్స్ నిర్వహించడం కుదరకుంటే లోక్సభ ఎన్నికలు ముగిసిన 2 నెలల్లోగా అసెంబ్లీ పోల్స్ నిర్వహించే ఛాన్స్ ఉందని అంటున్నారు. సెప్టెంబర్ 30, 2024లోగా జమ్మూ కశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించి రాష్ట్ర హోదాను వీలైనంత త్వరగా పునరుద్ధరించాలంటూ సుప్రీంకోర్టు గతేడాది కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. ఈ నేపథ్యంలో అక్కడి పరిస్థితులను పరిశీలించిన ఈసీ టీం జమ్మూ కశ్మీర్లో లోక్సభ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలను ఒకేసారి నిర్వహించాలా లేక వేర్వేరుగా నిర్వహించాలా అనే దానిపై ఆలోచన చేస్తోంది.